నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదా ఆయుధం. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మారదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెగలు విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దైవాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, దైవాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది నడిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదా ఆయుధం. సరిపోదు తమ్మి జరగల్ది మేలుకోరు. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమిలో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి జరగల్ది మేలుకోరు. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమిలో నిలిచినట్టే. క్రమపద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచిన సమయాభావం తప్పది, అది వేదన చెప్తున్నది. గెలిచిన వీరుడి మనసు ఎరుగు, సమయం విలువేంటో. గెలిచిన నీ కథ కాలం కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారంగా మన పాఠశాలలో మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ ఆత్మీయ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మన విచ్చేసినటువంటి తల్లిదండ్రులు మరియు పూర్వ విద్యార్థులందరి యొక్క సహకారంతో ఈ పాఠశాల ఏ విధంగా ఈ స్థాయికి అభివృద్ధి చెందింది, అలాగే విద్యార్థుల యొక్క విద్యాభ్యాసం, వారి యొక్క అభ్యసనాభివృద్ధి ఏ విధంగా జరుగుతుందనేది హాలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ రూపంలో మరి ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా అందజేయడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి యొక్క అభిరుచులకు అనుగుణంగా వారు ఏ ఏ తరగతుల్లో ఏ ఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారో మరి వారికి వివరంగా తెలియపరిచి రెమెడియల్ క్లాసులు తీసుకోవడం గురించి కానీ, వారిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం గురించి కానీ విద్యార్థులతో తల్లిదండ్రులతో కూడా చర్చించడం జరిగింది. అలాగే ఈ పాఠశాల అభివృద్ధికి సహకరించినటువంటి పూర్వ విద్యార్థులను కూడా ఈ పాఠశాల సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. అలాగే ఈ పాఠశాల ఈ స్థాయికి అభివృద్ధి చెందడానికి మరి ఎంతోమంది దాతలు. పాఠశాల కోడూరు మండలం కృష్ణా జిల్లాలోని పాఠశాలలో ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఉదయం నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రుల్ని మేము ఆహ్వానిస్తూ, ఆ తర్వాత తల్లిదండ్రులకి ప్రతి విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ని వివరిస్తూ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని ప్రతి తల్లిదండ్రికి ఇచ్చి చూపించి ఎందులో వెనకబడి ఉన్నారు, ఏ విషయంలో వాళ్ళు ముందంజలోకి రావాలి అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. అనంతరం మా దాతలు పూర్వ పాఠశాల విద్యార్థులైనటువంటి వారిని, దాతల్ని, తల్లిదండ్రుల్ని వీళ్ళందరినీ ఆహ్వానించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మా పిల్లలతో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే పేరెంట్స్తో ముగ్గుల పోటీలు, తర్వాత టగ్ ఆఫ్ వార్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాము. ఇప్పుడు నెక్స్ట్ సహపంచ